ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నూతన సంవత్సరం మీకంతా మంచిగా జరగాలని, ఆ బాబా గారి ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ ఉండాలని, మీరు కోరిన కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో, మీ ఆశలు, కోరికలు, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలి, మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని మీ తరపున బాబా గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అండి ఈరోజు. ఇక బాబా గారు పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తల్లి. ఎప్పుడు కూడా నువ్వు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో కలకాలం నిండుగా వర్ధిల్లాలని ఈ సాయి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఒక జాగ్రత్త కూడా చెప్పాలి తల్లి. అందుకే ఈరోజు నీ ముందుకు ఒక సందేశంతో వచ్చాను. అదేంటంటే, ఈ 2025వ సంవత్సరం అంత మంచిగా లేదు తల్లి. ఎక్కువ శుభ ఫలితాలు లేవు. ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, అట్లాగే యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఎక్కువగా జరగబోతున్నాయి. వాటన్నింటి నుంచి కూడా నా బిడ్డల నుంచి నేను రక్షించుకోవాలి అంటే వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక పరిహారం తీసుకొచ్చానమ్మా. కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాను తల్లి. వీటన్నింటి నుంచి నువ్వు బయటపడాలి, వీటి బారిన నువ్వు పడకూడదు. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ధన నష్టం కానీ, ప్రమాదాలు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్లు కానీ, వీటి బారిన నా బిడ్డలు పడకూడదు అంటే కొన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని పరిహారాలు చేసుకుని వాళ్ళు సురక్షితంగా ఉండాలని ఈరోజు ఒక సందేశంతో వచ్చాను. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా విను తల్లి. ఈ కొత్త సంవత్సరానికి నీ సాయి నీకు అందిస్తున్న కానుక ఇదే అమ్మా. ఇంతకు మించి కానుక ఇంకొక ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఆయురారోగ్యాలు, డబ్బులు, అష్టైశ్వర్యాలు, మనశ్శాంతి, ఇవే కదా. అవన్నీ నువ్వు ఎలా సంపాదించుకోవాలో, అవి నీకు ఎలా చేకూరాలో చెప్తాను. ఒక్క 2 నిమిషాలు విను తల్లి అని అంటున్నారండి బాబాగారైతే. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు, మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి ఫలితాలు లేకుండా. ఆఖరిసారిగా అన్నట్లు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. 100కి 100% కూడా మీకు రిజల్ట్ ఇస్తున్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోయినా, సంతానం కోసం ప్రయత్నిస్తున్నా, మీ మీద చెడు ప్రయోగాలు చేసిన, 1 కాదు 2 కాదండి, మనిషికి నిద్ర లేచినప్పటి నుంచి సమస్త సకల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నింటికి కూడా చెక్ పెట్టగలరు ఈ గురూజీ. చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్లు మీకు ఏవైనా ఉంటే నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. రిజల్ట్ వచ్చాక మీరే మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక బాబా గారు అయితే ఇలా అంటున్నారండి, బిడ్డ, ఈ 2025వ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తల్లి. ఎందుకంటే చెప్పాను కదా, ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నష్టం, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ లేకుండా నీకు ధనం బాగా రావాలి, ప్రమాదాల నుంచి నువ్వు బయటపడాలి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు, సంతోషంగా ఉండాలి అంటే నేను కొన్ని సలహాలు, కొన్ని సూచనలు ఇస్తాను తల్లి. వాటి ప్రకారం నువ్వు నడుచుకున్నావు అంటే నీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈసారి కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం బుధవారం ప్రారంభం కాబోతుంది. 2024 వెళ్ళిపోయి 2025వ సంవత్సరం స్టార్ట్ అవబోతోంది. జనవరితోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి ఫస్ట్ బుధవారంతో కలిసి వచ్చింది ఈ కొత్త సంవత్సరం అన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో కుటుంబం
ఎక్కువ కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. కనుక ఈ 2025వ సంవత్సరంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. వీలైనంత వరకు మీరు అప్పులు చెయ్యవద్దు. అప్పుల జోలికి వెళ్ళవద్దు. ఎక్కువగా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఎక్కువగా దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే నీకు జరగబోయే కీడు నుంచి మేలు జరుగుతుంది. అయితే జనవరి 1వ తేదీన ఉదయం లేచి 2 పనులు చేస్తే కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు అనేది రాదు తల్లి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు జనవరి 1న ఉదయాన్నే ఈ 2 పనులు చేస్తే మీ భర్తకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ధనం అన్నది నిండుగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేది రాదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరిగే ఉండదు అని చెప్పచ్చు తల్లి. మరి జనవరి 1న ఉదయం లేవగానే ఆడవారు ఈ 2 పనులు చెయ్యాలి అనేది ఇప్పుడు నీకు చెప్తాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకుని ఆ ప్రకారం ఆచరించమ్మా. అంతకన్నా ముందుగా ఇక్కడ ఏం చేయాలి అంటే, ఏం చేయడం వలన మరణగండం పోతుందో తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం. ఎందుకంటే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తే ఆ మరణ గండాన్ని కూడా తప్పించుకోవచ్చు. రాబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడవచ్చు. ఎట్లాంటి ఆలోచనలు చేయాలి అనే ఒక చిన్న కథను చెప్తాను. ఆ కథ విన్నావు అంటే నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ మనసు అన్నీ కూడా మారతాయి. దానివల్ల నీకు రాబోయే ప్రమాదాల వల్ల కూడా నువ్వు బయటపడతావు. ఎలా అంటే నీ మనసులో చేసే ఆలోచనలు నీకు ప్రభావం అన్నది చూపిస్తాయి. కనుక చిన్న పల్లెటూరు ఉండేది. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్య పండితులు నివసించేవారు. ఆయన చెప్పే మాట పొల్లు పోదని, చెప్పిన జ్యోతిష్యం తప్పు కాదని ఆ ఊరి ప్రజలందరి నమ్మకం. ఆ నోట ఈ నోట అతని జ్యోతిష్యం గురించి విన్న ఒక పేద రైతు పక్కనే ఉన్న గ్రామం నుంచి జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి తనకు జోష్యం చెప్పమని ఆ రైతు జాతకాన్ని ఇచ్చాడు. తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేద రైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు జ్యోతిష్యుడు. అయితే జ్యోతిష్య పండితుడు ఎటువంటి జాతకాలు చూసినా చలించని ఆ జ్యోతిష్యుడు పేద రైతు జాతకం చూస్తూనే కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేద రైతుకు ఆనాటి రాత్రే ప్రాణగండం ఉంది. ఎంతటి నిజాన్నైనా చెప్పగలను, కానీ నీకు ఈ ప్రాణగండం ఉందని ఎలా చెప్పాలి, రైతుతో ఎలా చెప్పను అని ఆయన చింతిస్తూ మదనపడిపోతూ ఉన్నారు. ఎలాగో తనను తాను తమాయించుకొని తెలివిగా రైతుకి సమాధానం చెప్పాడు. రైతుకి ఏ మాత్రం సందేహం రాకుండా, ఈవేళ నాకు చాలా పని ఉంది, మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి, రేపు రాగలిగితే నేను మీ జాతకాన్ని నిశ్చింతగా పరిశీలించి చెబుతాను అని అంటాడు ఆ జ్యోతిష్యుడు. ఇక జ్యోతిష్యుడి మాట మీద మర్యాదతో ఆ పేద రైతు సరే అని వెళ్ళిపోయాడు. రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విధంగా చెబుతాడు. మనసులో పాపం పేద రైతు ఈరోజే మరణిస్తాడే, నేను రేపు రమ్మన్నానే అని తలపుతో వెళ్ళిపోయాడు అని చింతిస్తాడు జ్యోతిష్యుడు. పేద రైతు జ్యోతిష్యుని ఇంటి నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తూ ఉంటాడు. దారిలో చీకటి పడటంతో తల దాచుకోవటానికి స్థలాన్ని వెతకటం మొదలు పెడతాడు. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న శివుని ఆలయం ఒకటి కనిపించింది. అతను అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూస్తూ ఎంతో బాధపడ్డాడు ఆ పేద రైతు. ప్రజలకు మనశ్శాంతిని, భక్తి భావాలని పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరింది. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించేవాడిని కదా, ఆ ప్రయత్నాన్ని చేసేవాడిని అని మనసులో అనుకుంటాడు. మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి, రాజగోపురం ఎంత ఎత్తు ఉండాలి, మండపాలు ఎలా కడితే బాగుంటుంది, పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటే ఎంత బాగుంటాయి అని అతను శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుంది అని మనసులోనే అన్నీ అనుకుంటూ కలలుగంటున్నాడు.
మండపం పైభాగంలో నుంచి నల్లని త్రాచుపాము అతన్ని కాటు వేయటానికి తూకబోతూ ఉంటే వెంటనే తప్పుకొని ఆలయం నుండి బయటకు వచ్చేశాడు. మంటపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. అమ్మయ్య, బతికిపోయాను అని అనుకుని ఇంటికి చేరుకున్నాడు. ఆ పేద రైతు అలా మరణగండం పోతుంది. మర్నాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవటానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆ పేద రైతు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ జ్యోతిష్యుడు, నా గణనలో ఎప్పుడూ తప్పు కాలేదు, నా లెక్కల్లో తప్పు కాలేదు, చాలా శాస్త్రాలను తిరిగేసి మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలించాను, కానీ గణింపులో లెక్కల్లో ఎక్కడా కూడా తేడా లేదు. కానీ తప్పదన్నట్లు పండితుడు పేద రైతుకు విషయాన్ని చెప్పి ఇలా అడుగుతాడు. నిన్న నీకు ఏం జరిగిందో ఏదీ మర్చిపోకుండా తెలియజేయమని రైతుని అడుగుతాడు. ఆ పేద రైతు రాత్రి జరిగిందంతా కూడా మొత్తం జ్యోతిష్యుడికి వివరిస్తాడు. మంచి చెయ్యాలని కేవలం తలంపు మాత్రమే అనుకున్నందుకే అంత గొప్ప ఫలితం చేకూరితే, మనకు చేతనైనంతగా మంచి చేస్తే ఎటువంటి జీవితం కలుగుతుందో రైతుకు జరిగిన సంఘటనే ఒక నిదర్శనం. బిడ్డ, చూసావు కదా, మంచి ఆలోచనలు, మంచి తలుపలు అతని మనసులో రావటం వలన అతను మరణగండం నుంచి, చావు నుంచి కూడా సురక్షితంగా బయటపడగలిగాడు. అంటే అన్నిటికీ కారణం, మూల కారణం, ప్రధాన కారణం మన మనసులోని ఆలోచనలే అని నీకు అర్థమైంది కదా. అందుకే మంచి ఆలోచనలనే చెయ్యి, మంచిగా మాట్లాడు, మంచిగా నడుచుకో. నీకు చెడు జరగబోయే సమయంలో కూడా భగవంతుడు ఆ చెడు సమయాన్ని కూడా నీకు మంచిగా మార్చి నీ చేతికిస్తాడు. అలానే ఈ 2025 సంవత్సరంలో నీకు ఏ ప్రమాదాలు, ఏ గండాలు అయితే ఎదురవబోతున్నాయో వాటన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడాలంటే దైవనామ స్మరణ చెయ్యి, మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, అందరి మంచి కూడా కోరు. మనం బాగుండాలి అనే ఆలోచనలు బాగుండాలి. మన ఆలోచనలు సత్సంకల్పాలు అయితే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే అందులో నువ్వు కూడా బాగుంటావు బిడ్డ. ఇక జనవరి 1 అనేది ప్రారంభం అయ్యే రోజు కాబట్టి ఈరోజు మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది బిడ్డ. ముఖ్యంగా కుటుంబం అంతా బాగుండాలి అంటే ఇంటి ఇల్లాలో ఈరోజు ఉదయం లేవగానే ఈ 2 పనులు చేస్తే చాలా మంచిదమ్మా. సాధారణంగా జనవరి 1న అందరూ లేటుగా లేస్తారు. లేటుగా నిద్ర లేచేవారు కూడా ఈ 2 పనులు చేసుకోవచ్చు. తర్వాత నిద్ర లేచేవారు కూడా ఈ 2 పరిహారాలు కూడా చేసుకోవచ్చు. అసలు జనవరి 1న ఏం చెయ్యాలి అని అంటే గనక, ముందుగా ఆడవారు ఉదయం లేవగానే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని, శుచిగా స్నానం చేసుకొని ఆ తర్వాత 2 పనులు చెయ్యాలి తల్లి. మొదటి పని ఏంటి అంటే, ఈరోజు వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత పొయ్యి మీద పాలు పొంగించు. ఎందుకంటే జీవితం అంతా, ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో పాలు పొంగినట్లు ధనధాన్యాలు పొంగాలి కాబట్టి. టీ కాఫీలు కాచేవారు కూడా ముందుగా పాలు పొంగించి ఆ తరువాత టీ కాఫీలు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వంటగదిలో పాలు పొంగాలి. సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఎవరింట్లో అయితే పాలు పొంగిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా సంవత్సరం అంతా కూడా శుభాలే జరుగుతాయి. కనుక ఆడవారు జనవరి 1న ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో పాలు పొంగించండి. ఇలా పొంగించటం వలన సంవత్సరం అంతా కూడా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తల్లి. అలాగే నా అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు లోటు రాకుండా ఉంటుంది. పాలు ఎలా అయితే మీ ఇంట్లో పొంగుతాయో అలాగే మీ సంసారంలో సిరి సంపదలు కూడా పొంగుతాయి తల్లి. ఇక రెండవ పని ఏంటంటే, ఈరోజు ఆడవారు ఉదయమే నిద్ర లేచాక ఒక మనిషికి ఎక్కువగా వంట చేయండి. ఆ తర్వాత ఎవరైనా బిచ్చగాళ్ళు కానీ, అవిటి వాళ్ళు కానీ, తిండి కూడా తినలేని పేదవాళ్ళు కానీ వారు మీ కంట పడితే వారికి మీరు వండిన ఆహారాన్ని పెట్టాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా పెట్టటం వల్ల వారికి మనం ఏమిచ్చినా వద్దనకుండా తీసుకుంటారు. అలాంటి వారికి ఈరోజు ఒక్క పూట భోజనం ఇవ్వు తల్లి. అసలు మా ఇంటి దగ్గర పేదవారే లేరు అనుకునేవారు వీధుల్లో తిరిగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టాలి. జనవరి 1న ఇలా ఎవరైనా సరే ఒకరి ఆకలి తీర్చినా లేదా మూగ జీవాలకి ఆకలి తీరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఇలా ఈ 2 పనులు చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని
అనుగ్రహిస్తుంది. సకల ఐశ్వర్యాలని కూడా ప్రసాదిస్తుంది ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి అందరూ కూడా జనవరి 1న ఈ 2 పనులు చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా, హాయిగా జీవించాలి బిడ్డ. అలాగే 2025వ సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. అవి ఏంటి అంటే, ఈ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును. జనవరి 1న ఎవరైతే స్వీట్లు, తీపి మిఠాయిలు తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది తల్లి. అలాగే సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది. కష్టం అనేది రాదు. తీయని శుభవార్తలు వింటారని నీ సాయి ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. జనవరి 1న చక్కగా ఆ స్వీట్లు కొని ముందు ఇంటికి తెచ్చుకొని ఇంట్లో వారు తిని నోరు తీపి చేసుకుని ఆ తర్వాత మిగిలిన మిఠాయిలని చిన్నపిల్లలకు పంచిపెట్టండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి మీ ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టాలి. ఇలా జనవరి 1న స్వీట్లు ఇంటికి తెచ్చిన, పిల్లలకు పంచిన సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు అన్నది రాకుండా పోతుంది. ఇక రెండవ వస్తువు ఏంటి అంటే కళ్ళుప్పు, రాళ్ళుప్పు. జనవరి 1న కళ్ళుప్పు ప్యాకెట్‌ని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా అమ్మ లక్ష్మీ అమ్మ కృప మీ మీద, మీ ఇంటి పైన ఉంటుంది. మీకు డబ్బుకు లోటన్నదే రాకుండా పోతుంది బిడ్డ. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు. జనవరి 1న కళ్ళుప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుని మీరు వాడే వంటలో వాడుకుంటే మీకు చక్కటి ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం కూడా లభిస్తాయి, ప్రాప్తిస్తాయి. బిడ్డ చూసావు కదా! ఈ 2025వ సంవత్సరంలో నీకు జరగబోయే చిన్న చిన్న నష్టాలు కానీ, బాధలు కానీ, ఏవైనా కానీ ఈ చిన్న పనులు చేస్తే వాటి వల్ల దూరం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు చక్కగా సంతోషంగా ఉండాలి. నీకు దేనికి లోటు రాకూడదు. నీకు డబ్బు అన్నది లేదు అన్న మాట రాకూడదు. నీకు ఐశ్వర్యం కలగాలి అని అంటే తప్పకుండా ఈ పనులు చేసుకోమ్మా. సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే ఈ సంవత్సరం మొదలయ్యే ఈ రోజు మొదటి రోజున మంచిగా ఆలోచించు. సంవత్సరానికి ఈ మొదటి రోజున నాంది పలుకు. ఎవరికైనా సహాయం చెయ్యి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. అలాగే అందరి మంచి కోరు. నీ ఇంట్లో దేనికి లోటు ఉండదు. నీకేవైనా ప్రమాదాలు జరగబోతుంటే కూడా వాటి నుంచి కూడా నీ మంచి ఆలోచనలతో, మంచి మనసుతో నువ్వు బయటపడగలుగుతావు. ఇక నీకు సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉండాలని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా వర్ధిల్లాలని ఈ సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ అంటూ బాబాగారు అయితే ఈరోజు ఈ కొత్త సంవత్సరం రోజున సంవత్సరం అంతా బాగుండాలంటే ఏం చెయ్యాలి అని చాలా అద్భుతమైన సందేశం అయితే అందించారండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే రేపు మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.